పెద్ద లుక్స్ రాబోతున్నాయి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? మొన్న చాలామంది కుక్కల్లా వాగారు కదా గేమ్ చేంజర్ మూవీకి, ఒక్కొక్కరికి సమాధానం అది. ఎవడ పడితాడు మెగా ఫ్యామిలీని ఏదో అనేస్తే హైలైట్ అయిపోతారు అనుకుంటున్నారేమో. రేపొద్దున బుచ్చుబాబు గట్టిగా ఇస్తాడు, ఒక్కొక్కరికి సమాధానం చెప్పిస్తాడు. గ్లోబల్ స్టారు ఆ స్టార్ ఎక్కిరిస్తున్నారు కదా చాలామంది. కంగారు పడొద్దు, జస్ట్ ఒక్క 15 రోజులు ఆగండి, దగ్గర పడిపోతుంది. ఎందుకంటే ఆయన యాక్టింగ్లో కానీ డ్యాన్స్లో కానీ అన్నింటిలోనే నెంబర్ 1. శంకర్ గారు తప్పు చేస్తే రామ్ చరణ్ గారు తప్ప, ఆయన ఇది అందులో దూకమంటే దూకుతాడు, ఇలా చేయండి అంటే చేస్తాడు. అది రామ్ చరణ్ గారు తప్పు అవ్వదు, ఓకేనా? సో అది బాగా గుర్తుపెట్టుకోండి. సో వస్తుంది, ధోని గారు వస్తున్నారు, కొంతమంది వస్తున్నారు, కొన్ని వేరే బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది స్టోరీ. ఒక్కసారి అంటే మనకి అంచనాలు అంటే కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా సోషల్ మీడియాలో. సినిమా అయితే మాత్రం అవుట్పుట్ గట్టిగా ఉంటుంది. ఎందుకంటే చిన్న సామెత గరికపాటి నరసింహరావు గారు చెప్తూ ఉంటారు కదా, సింహం 4 అడుగులు వెనక్కి వేసిందంటే మళ్ళీ రానున్న రోజుల్లో కుప్పిచ్చు దూకడానికి అన్నట్ట వస్తున్నాడు. ఇంక మళ్ళీ ఎవడైనా మాట్లాడాలంటే కనుక వాడికి పగిలిపోద్ది. ఇదే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎవడైనా ట్రోల్స్ మాట్లాడితే కనుక ఇప్పుడు చూస్తున్నాం కదా. సో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఇది సినిమా, కోట్లు పెట్టి తీసే సినిమా అని మీరు చెప్పే ఇంత మాటలకి అక్కడ ఎఫెక్ట్ జరుగుతుంది కాబట్టి చెప్తున్నా. సో పెద్ద లుక్ అయితే మాత్రం వేరే లెవెల్ అబ్బా. ఏమో ఈయన ఆయన కాపీ కొట్టారు అనొచ్చుగా. ఇప్పుడు ఎలా రకరకాలుగా ఉంటుంది లుక్స్. ఇప్పుడు నాకు తీసే కెమెరామెన్ ఇంచుమించు పెద్ద లుక్ లాగా ఉంది, ఆయన పెద్ద అయిపోతాడా? ఇప్పుడు ఎవరు దాల్దే ఎవరి స్టైల్ అవ్వదన్నమాట. సో బాగుంది, లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఏం మాట్లాడితే పుష్ప ఎందుకు వస్తుంది దీనికి? పెద్ద బ్రేక్ చేస్తుంది అంతే. ఎందుకంటే ఆయనకి సాటి, ఆయన లుక్ ఆయనకే సాటి. ఆయన అద్దంలో చూసుకుని ఆయనతో వేరే వాళ్ళతో పోటీ పడ్డు. అద్దంలో రామ్ చరణ్ గారిని చూసుకుని ఆయనే పోటీ పడతాడు. అది ఆయనకున్న సంస్కారం అనమాట, అంతే. దీని గురించి గ్లిమ్స్ గురించి ఏం చెప్తారు నా ఓవరాల్గా చెప్పడానికి ఒక ఫోటో చూసి మనం అంచనాలు వేయలేము. సో ఇంతసేపు మాట్లాడింది ఏంటంటే ఆయన హార్డ్ వర్క్ కోసం నేను ఎంతసేపు మాట్లాడాను. రంగస్థలము ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తి ఆ యాస భాష చూపించారు, కానీ ఈయన అంతకు మించి బాబు ఈయన మామూలుగా లేదు, ఈయన కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. బుచ్చిబాబు ఏదో చూడడానికి షార్ట్గా ఉంటారు, కానీ ఆయన మొత్తం పాన్ ఇండియా స్టార్లు అందరినీ కాస్టింగ్ పెట్టాడంటే దడొచ్చేస్తుంది. ఎవరు బాబు సుకుమార్ గారికి దడొచ్చేస్తుంది. నా దగ్గర పని చేసినోడు ఏంటిది ఈ హాలీవుడ్ రేంజ్లో తీసుకొస్తున్నాడు ఏంట్రా బాబు. అసలు ఆడిషన్స్ ఎక్కడెక్కడ విజయనగరం శ్రీకాకుళంలో పెడుతున్నాడంటే ఇదేదో మామూలుగా కాదు. రాజమౌళి గారు ఒక ఫైట్గా 2000-3000 మంది తీసుకొస్తాడు కదా. నాకు తెలిసి ఈయన ప్రతి సీన్కి కూడా నెక్స్ట్ లెవెల్ ఉందని. ఎలాగైతే చూడాలనుకున్నారో అలాగే చూపించారు ఆ ఫోటోలో. ఈసారి వాళ్ళు రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా వాళ్ళు ఎప్పుడు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కాదు, మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఎప్పుడు కూడా దన్నుగా ఉంటారు. ఎప్పుడైతే ఈ గేమ్ చేంజర్ని ఎక్కడైతే డౌన్ చేశారో ఇంకా ఈసారి అయితే మాత్రం గట్టిగా ఉంటుంది భయ్య, నిజంగా గట్టిగా ఉండదు. వడ్డీ చక్కెర వడ్డీతో సహా కూడా ఇచ్చేస్తారు, అది మాత్రం గుర్తుపెట్టు.